ఒకడు వస్తాడు, థ్యాంక్ యూ ఫర్ 2025, థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ లెసన్స్ అని. నిజంగా 2026 నుంచి ఏమైనా పొడుస్తారా అంటే ఏముండదు. మరి ఇవన్నీ జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వరకే. 2 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, లైఫ్ అయితే చేంజ్ అవ్వదు. 2026 ఇప్పుడు చాలా మంది ఫ్యూచర్కి ప్లాన్ వేస్తుంటారు, అలా చేయాలి, ఇలా చేయాలి, కెరీర్ మంచిగా ఉండాలి అని ఏవేవో ప్లాన్ వేస్తుంటారు. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అని జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు, ఇంకా కరెంట్ కంపెనీ నుంచి వేరే కంపెనీకి స్విచ్ అవుతుంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు నా సబ్స్క్రైబర్స్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. కెరీర్కి ప్లాన్ చేసుకునే వాళ్ళలో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎలా అంటే జనవరి 1 వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి జనవరి 2 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మార్నింగ్ 6కే లేచి ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్కి ప్రిపరేషన్కి ఏదైనా టెక్నాలజీ నేర్చుకొని జాబ్ సెర్చ్ కోసం. ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు అయితే బయటికి చెప్పరు. ప్లాన్స్ అయితే లోపల ఇంటర్నల్గా వేసేసుకుంటారు, బట్ బయటకి అయితే ఓపెన్ అవ్వరు. యూట్యూబ్లో మోటివేషన్ వీడియోస్ వస్తుంటాయి, న్యూ ఇయర్కి మీరు ఇలా మీ కెరీర్ పాత్రని ఇలా ప్లాన్ చేసుకోండి అని. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు అనుకుంటారు లాస్ట్ ఇయర్లో అవ్వకూడదని. సెకండ్ కేటగిరీ వాళ్ళు, వీళ్ళు కూడా కెరీర్కి ప్లాన్ వేస్తారు, బట్ అవి ఓపెన్గా షేర్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలోను, వాట్సాప్ స్టేటస్లోను, ఫ్రెండ్స్తోను ఓపెన్గా షేర్ చేసేస్తుంటారు. ఒకడు వస్తాడు, థ్యాంక్ యూ ఫర్ 2025, థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ లెసన్స్ అని. ఇంకొకడేమో ఇంతకు ముందు నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి 2026 నుంచి ఇంకొక లెక్క అని. ఇంకొకళ్ళేమో 2026 నుంచి నేనేంటో చూపిస్తా అని. ఇంకా కొంతమంది ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఒక స్టేటస్ పెడతారు, బ్యాక్గ్రౌండ్లో 2025 బ్లాస్టింగ్ పెట్టేసి మిడిల్లో మనోడు వాక్ చేస్తూ వస్తుంటాడు, రెడీ టు ఫేస్ 2026 అని. నిజంగా 2026 నుంచి ఏమైనా పొడుస్తారా అంటే ఏముండదు. మరి ఇవన్నీ జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ వరకే, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ వరకే ఇవన్నీ. అదే నార్మల్ లైఫే. ఇక ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒకప్పుడు ఈ కేటగిరీలోనే ఉన్నా, ఎవరినేం క్రిటిసైజ్ ఏం చేయట్లేదు. ఇవన్నీ మన వాళ్ళే ఎక్కువ చేస్తుంటారు స్టూడెంట్స్. నేను కూడా చేసా కాలేజీలో ఉన్నప్పుడు, అందరిలాగే ఎవరేం పర్సనల్గా తీసుకోవద్దు. నేను అలానే చేశానే చెప్తున్నా. మన యూట్యూబ్ ఛానల్ అయితే లాంగ్ టర్మ్ కోసమే స్టార్ట్ చేశా, ఏదో 2-3 ఇయర్స్ కోసం అయితే కాదు. నా నుంచి జెన్యూన్ వర్డ్సే ఉంటాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, కొత్తగా చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, జాబ్ లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని జెన్యూన్గా ఓపెన్గా షేర్ చేస్తాను. ఇంకా కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటారు, అందరికీ చెప్తుంటారు ఇలా ఇక జిమ్కి వెళ్ళాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఇంకా ఇందాక చెప్పినవన్నీ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు టోటల్గా టైం వేస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే అట్లీస్ట్ అప్పుడప్పుడైనా ఇంప్లిమెంట్ చేస్తారు ప్లాన్స్ అన్నీ. బట్ ఈ సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా టైం వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళు మన తెలుగు స్టేట్స్ వాళ్ళే ఎక్కువ. నా మాట విని ఆ మోటివేషనల్ వీడియోస్ చూడటం మానేయండి. నా వరకు అయితే అవి జీరో యూస్, ఏం యూజ్ ఉండవు. నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు 2019, 2021లో చాలా ప్లాన్స్ వేసేవాడిని, బట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. చేయాలని ట్రై చేసినా సరే 1 or 2 days చేస్తాను, ఇక స్టాప్ చేసేవాడిని. ఇలా అనుకునే వాళ్ళకి చెప్తున్నా, ఈ 2 కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, లైఫ్ అయితే చేంజ్ అవ్వదు. నేను రాసిస్తా, మన లైఫ్ అయితే ఏమాత్రం మారదు. 1% పీపుల్స్ కూడా చేంజ్ అవ్వరు. మీరు రేపు నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని అని చెప్పట్లేదు, కానీ ఒక 2-3 days కొంచెం రిలాక్స్ అవ్వండి. కరెక్ట్గా జనవరి 1 నుంచే, జనవరి 2 నుంచే ప్లాన్ ఇంప్లిమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మైండ్ని రిలాక్స్ చేయండి, మీ లైఫ్ని విజువలైజ్ చేసుకోండి. మీరు అనుకున్నంత లైఫ్ వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్ చేసుకోండి. నాకు వర్కౌట్ అయింది, నేను చెప్తున్నా కదా, నాకు వర్కౌట్ అయింది. మీరు మీ ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకోండి. నాకు ఒకప్పుడు అంటే ఒకప్పుడు ఏం కాదు, లాస్ట్ ఇయర్ 2024లో కూడా నా లైఫ్ ఏం పెద్దగా ఏం లేదు. నేను బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక కాఫీ తాగాలన్నా కూడా నా దగ్గరలో ఉన్న షాప్స్లో ఎక్కడ చూసినా 13 రూపీస్ 15 రూపీసే ఉండేవి. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ 10 రూపీస్కే కాఫీనే తాగుతుంటే, అప్పట్లో నాకు ఆ 3-4 రూపీస్ కూడా నాకు కొంచెం ఎక్కువే. కాఫీ అనే కాదు, ఫుడ్ కూడా అంతే, కొంచెం ముందుకెళ్ళే తింటుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ. స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి జాబ్ వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని విజువలైజ్ చేసుకోండి. అప్పుడు జనాలు, సొసైటీ ఇచ్చే రెస్పెక్టే వేరు. నిజం, శాలరీ ఎంత అని పక్కన పెట్టు, రెస్పెక్ట్ అయితే చేస్తారు నిన్ను, మీ ఫ్యామిలీని. ఇలాంటి కొన్ని సీన్స్ విజువలైజ్ చేసుకోండి, మీకు తెలియని ఎనర్జీ అయితే వస్తుంది కొంచెం. నేను కూడా విజువలైజ్ చేసుకునేవాడిని. ఒక 20 LPA వస్తే ఎలా ఉంటుంది, ఒక 18 LPA వస్తే ఎలా ఉంటుంది, 24 LPA వస్తే ఎలా ఉంటుంది, మనీ ఎలా ఖర్చు చేయొచ్చు, లగ్జరీ లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు, వాటిని దాన్ని తగ్గట్టుగా నేను ఇంప్లిమెంట్ చేసి అందులో సక్సెస్ కూడా అయ్యాను. నేను రేపు నుంచి మార్నింగే లేచి జిమ్ చేస్తా, పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకుంటా, టైం వేస్ట్ చేయను. ఇలాంటివి మానుకోండి, ఇవైతే అయ్యేవి కావు. జస్ట్ మీరు 1 or 2% పర్ డే ఇంక్రీజ్ చేసుకున్నా చాలు. ఏమంటే కన్సిస్టెన్సీ ఉండాలి అంతే. ఒక కన్సిస్టెన్సీ ఉంటే
నీకు టాలెంట్ కూడా అవసరం లేదబ్బా. నువ్వు యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు. ఆ కన్సిస్టెంట్ హ్యాబిట్సే నిన్ను రేపు ఒక లెవెల్కి తీసుకెళ్తాయి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి డౌట్ నేను చదువుతా. ఇక్కడ నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లేదు, అట్లీస్ట్ కొన్ని అఫర్ట్ చేయగలుగుతున్నా. ఒకప్పుడు అదే కాఫీనే 15 రూపీస్ పెట్టి ఆలోచించేవాడిని. ఇప్పుడు నేను ఒక 40 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ పెట్టి అఫర్ట్ చేయగలుగుతున్నా. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు అంటే 2024 వరకు నాన్ ఏసీ గవర్నమెంట్ బస్సులోనే వెళ్తుండే బెంగళూరు నుంచి. బట్ ఇప్పుడు నేను కార్లో కూడా వెళ్ళగలను, కార్లోనే వెళ్తున్నా. నాకు కావాల్సిన ఫుడ్ అయితే హ్యాపీగా తింటున్నా, ఏం ప్రైసెస్ ఏం చూడకుండా. ఇంకా ఇవేం పెద్ద అచీవ్మెంట్స్ ఏం కావు, నేను అవి అచీవ్మెంట్స్ ఏం చెప్పట్లేదు. బట్ ఇలాంటి చిన్న కంఫర్ట్ లైఫ్ అయితే వచ్చింది. ఓ బంగ్లాలో, కార్లో కొనకపోయినా అట్లీస్ట్ కొంచెం కంఫర్ట్ లైఫ్ అయితే ఉంది నాకు 2025 ముందులా కాకుండా. మీకు నా కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఒకటే, మనం చేంజ్ అవ్వాలనుకుంటే ముహూర్తాలు ఏం అవసరం లేదు. మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే చాలు. ఏదైనా చేస్తున్నప్పుడు 2-3 డేస్ లాగా కాకుండా కన్సిస్టెంట్గా చేయండి. స్లోగా అయినా పర్లేదు, రిజల్ట్స్ అయితే వస్తాయి. మరో ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ అయినా సరే, 30 ఇయర్స్ పైన అయినా సరే ఈ వీడియో ఇలానే ఉంటుంది. మన ఛానల్ అయితే కన్సిస్టెన్సీగా రన్ అవుతుంది. అది 2035 అయినా, 2045 అయినా, 2055 అయినా సరే మన ఛానల్ అయితే షూర్గా ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సేమ్ ఇదే వీడియోనే 2026లో రివ్యూ చేద్దాం. సేమ్ ఇలానే 2026 ఇయర్ ఎండ్లో, నెక్స్ట్ 2027లో రివ్యూ చేద్దాం. సేమ్ అలానే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా రివ్యూ చేద్దాం కన్సిస్టెంట్గా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ప్రతి ఇయర్ రివ్యూ చేద్దాం. ప్రతిదీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓపెన్గా జెన్యూన్గా షేర్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్తో. ఇవన్నీ నేను ఎలా చెప్తున్నా అంటే, ఈ ఫేజెస్ అన్నీ నేను ఫేస్ చేశా. చాలామంది బయట చూసా, ఎవ్వరు ఇంప్లిమెంట్ చేయలేరు కన్సిస్టెన్సీగా. లైఫ్ అయితే ఏమాత్రం మారదు. మనం ఏం చేసినా సరే కన్సిస్టెంట్గా చేయాలి. అది 1%, 2% అయినా సర్లే, కన్సిస్టెంట్గా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.